మనం నామినేషన్ వేసిన దగ్గర నుంచి చూస్తున్నాం పులివెందుల్లో ఒకరిపై ఒకరు దాడులు జరిగాయని చెప్పి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు చూస్తే రిగ్గింగ్ జరిగింది, వాళ్ళు రిగ్గింగ్ అంటే వీళ్ళు రిగ్గింగ్ చేశారని కూడా ఆరోపణలు చేసుకున్నారు. అలాగే బూతుల్లో నుంచి ఏజెంట్లను కూడా లాగి కొట్టారు అంటున్నారు. సో వీటన్నిటిలో వాస్తవాలు ఎంత, అక్కడ అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అక్కడ పోలింగ్ స్థాయి ఎలా ఉంది, ముఖ్యంగా చాలామంది ప్రజలు కూడా ఈ పార్టీల గొడవల వల్ల ఇబ్బందులు పడ్డారు అని చెప్పి కూడా న్యూస్ బయటకు వస్తుంది. సో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ముందుగా ఎన్నికల్లో నిర్భయంగా అణిచివేతని ఎదుర్కొని బయటకు వచ్చి స్వేచ్ఛగా ఓటేసినటువంటి ఆ ఓటర్లను అభినందించాలి. ఇంత ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ఎన్నికల అధికార యంత్రాంగాన్ని అభినందించాలి. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది హేమంత్ రెడ్డా, జగన్ రెడ్డా? పోటీ చేసింది హేమంత్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినట్టుగా. అంటే జగన్ మరి ఆయన స్థాయి ఎంత పతనమైంది? జడ్పీటీసీ స్థాయికా? ఇప్పటివరకే ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యే అన్నారు. అబ్బే ఎమ్మెల్యే రేంజ్ కూడా నాది కాదు, జడ్పీటీసీ రేంజ్ అనా? అరే అతను భార్యాభర్తలు ఇద్దరు యలహంకలో ఉండి ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని ఫోన్ లిస్ట్ తీసుకుని ఫోన్లు చేశారంట. ఓటర్లందరికీ భారతీ మేడము, జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఈ ఒక్కసారికి ఓటేయండి, కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడుతూ ఆ ఫోన్లు చేయడం. ఇప్పుడు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా మీరు తీసుకున్నారు? అవినాష్ రెడ్డి మీరు చూశారు కదా, అసలు మామూలు సినిమానా? అసలు రక్తి గట్టిచ్చాడు అనమాట. ఏంటి అక్కడికేదో అతనేదో మరి నేనే ఈ ఎన్నిక మొత్తం నిర్వహించానన్న బిల్డప్. అతను పట్టుకుని వెళ్ళి తీసుకెళ్తుంటే దూకి పారిపోయాడంట. జ్వరం అనేమో ఇతను చెబుతున్నాడు, అంబటి రాంబాబు ఏమో సెర్వికల్ స్పాండిలైటిస్ ఏదో అంటాడు. సెర్వికల్ స్పాండిలైటిస్ అయితే మెడక పట్టియో ఏదో వేసుకుంటారు అనుకుంటా. అసలు ఏ రోజన్నా అవినాష్ రెడ్డి ఆ పట్టీతో మనకు కనపడ్డా? జ్వరం వచ్చిన ఫేసేనా అది? జ్వరం వస్తే చేసే పనులేనా ఇవి? వాళ్ళు ఏంటి అసలు? ఎందుకు నువ్వు ఎంపీ, ఒక పార్లమెంటు సభ్యుడిగా నువ్వు ఏ విధంగా నువ్వు ఎన్నిక చేయాలి? అసలు జడ్పీటీసీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి పతనం, జడ్పీటీసీ స్థాయికి అవినాష్ రెడ్డి పతనం ఇప్పుడు మనం చూసాం. అంటే మీరు మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రభుత్వం చెప్పినట్టే పోలీసులు వింటున్నారు, మరి మేము ఇన్వాల్వ్ అవ్వకపోతే మా వాళ్ళు అన్యాయానికి హౌస్ అరెస్ట్ చేశారు. అటు తెలుగుదేశం వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు, ఇటు వైసీపీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు, స్థానికేతలందరినీ బయటికి పంపించేశారు. ఒక 2 రోజులు ముందే జరిగిపోయినాయి కదా. ఎప్పుడైతే ప్రచారం సమాప్తమైందో చట్టంలో ఉన్నటువంటి నిబంధనలన్నీ అమలు చేశారు. డిఐజీ రాయలసీమ ఆయన స్పష్టంగా చెప్పాడు అన్నమాట, దయచేసి ఎటువంటి ఆటంకాలు కల్పించొద్దు. ఇప్పుడు ఏదో చూసా ఇందాక వీడియో నేను, వాళ్ళు తెలుగుదేశం సింపథైజర్స్ అంట. ఒక ముసలాయన ఒక 6-7 ఆడపిల్లలను ఎక్కించుకుని వ్యాన్లో వెళ్తూ ఓటుకెళ్తుంటే బద్దలు కొట్టారు ఆ వ్యాన్. మీరు అన్నారు ఏంటి ప్రభుత్వం అణిచివేసింది, వీళ్ళని ఈడ్చి బయటపడేసింది అంటే కదా. ఒకసారి కంపేర్ చేయండి, పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికలని చంద్రబాబు సీఎంగా ఇప్పుడు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా అప్పుడు జరిగినటువంటి ఆ జడ్పీటీసీ ఎన్నికలు, ఆ మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్ని కంపేర్ చేయండి. 2 అవి ఉన్నాయిగా. అరే ఆడపిల్లల నామినేషన్లు వాళ్ళు వేయటానికి వస్తే వాళ్ళ బ్లౌజుల్లో నామినేషన్లు లాక్కున్నారు. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరిగాయా? ఇప్పుడు నామినేషన్ వేయిస్తేనే నువ్వు తల బద్దలు కొట్టావే. ఇప్పుడు ఇక్కడ మీరు నామినేషన్లు 13 నామినేషన్లు పడ్డాయి పులివెందుల, 11 మీయే. ఒకడు క్యాండిడేటు, మరి మిగతా వాళ్ళంతా డమ్మీలుగా వేశారు. తెలుగుదేశం తరపున వేసింది 2 క్యాండిడేటు, ఆయన డమ్మీ. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం తరపున పోటీ చేసింది లతారెడ్డి, వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసింది హేమంత్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి అనమాట. ఆ హేమంత్ రెడ్డి అనే అతను ఓటేయలేదంటున్నా. వాళ్ళు పోలీసులు గోల, మేము బందోబస్తు ఇస్తాం, మేము సెక్యూరిటీ కల్పిస్తాం, మీకు ఆల్రెడీ 1+1 ఉన్నారండి, మీరు వచ్చి స్వేచ్ఛగా ఓటేయండి అంటే నేను రానంటాడు. అది పులివెందుల అంటే ఇప్పుడు వాళ్ళింట్లో డబ్బులు ఉన్నాయంట, ఓట్లు కొనడానికి వాళ్ళింట్లో డబ్బులు పెట్టారని పోలీసులు వచ్చి అడిగారు మొత్తం ఎందుకు ఇంత అమౌంట్ మీ దగ్గర ఉంది అని. అంటే ఓటుకి 5,000 10,000 ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు. టీడీపీనే ఇస్తుంది ఓటుకి 10,000 అంటున్నారు, దీంట్లో ఎంతవరకు నిజమందంటారు? ఇప్పుడు హిందీలో కూడా కామెంట్ చూపించారు కదా. అంటే వీళ్ళు ఏ విధంగా
తిమ్మిని బిమ్మిని చేశారు. అయితే బీటెక్ రవి గారు కూడా ఒక మాట అన్నారు, వైసీపీ ఎలక్షన్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టింది అని. అంటే కేవలం జెడ్పీటీసీ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇప్పుడు ఇవాళ ఏంటి, ఈ ఎన్నికతో ప్రభుత్వం మారుద్దా? ఈ ఎన్నికతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా, చంద్రబాబు దిగిపోతాడా? అంటే ఏంటి, ఇవాళ వాళ్ళ పార్టీ మనుగడకే ఈ ఎన్నిక ఒక నిదర్శనంగా, ఒక గీటురాయిగా తీసుకున్నారనమాట. ఈ ఎన్నికలో ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేయటం అన్నట్టుగా వాళ్ళు దిగారు దీంట్లో. లేకపోతే అవినాష్ రెడ్డి అంత డ్రామా ఆడాల్సిన పనేంటి, సతీష్ రెడ్డి అంత నాటకం ఆడాల్సిన పనేంటి? మొత్తానికి పీస్ఫుల్గా ఎలక్షను జరిగింది. ఇక ఎలక్షన్ రద్దు చేయమని బిగించేశారు. నిన్నటిదాకానేమో ఎన్నిక జరగనీయకుండా అడ్డంకులు కల్పించారు, పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు హైకోర్టులో, లీగల్ సెల్, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు పెడుతూనే ఉన్నాడు. ఎలక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఇప్పుడు ఈ ఎన్నిక రద్దు చేయండి అని చెప్పి మళ్ళీ పిటిషన్ల మీద పిటిషన్లు. గవర్నర్ని కలుస్తున్నారా రేపొద్దున, ఎల్లుండి రాష్ట్రపతిని కలుస్తారా? ఇది జెడ్పీటీసీ అండి, ఇది జెడ్పీటీసీ ఎన్నికకి గవర్నర్కి ఏంటమ్మా సంబంధం? హైకోర్టు మీద ఈ పిటిషన్లు అసలు గతంలో ఎప్పుడన్నా మనం చూసామా? ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తుమ్మూరుకోటలో ఒక మహిళా ఏజెంట్ కూర్చొని, తెలుగుదేశం తరపున ఏజెంట్గా ఒక మహిళను కూర్చోబెడితే తల బద్దలు కొట్టారు. రక్తం ఓడుతూ కూడా బూత్ వదల్ల అమ్మాయి, ఏం పేరు ఏదో ఉంది, మంజుల అనుకుంటాను. ఆమెకి లోకేష్ బాబు ఏదో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చినట్టున్నాడు. అలాంటి దృశ్యాలు ఇప్పుడు ఉన్నాయా? ఇక్కడ ఏజెంట్లు ఎక్కడ? ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఒంటిమిట్ట కానీ పులివెందులు కానీ వైసీపీ ఏజెంట్లని తెలుగుదేశం వాళ్ళు తలలు బద్దలు కొట్టారా? రక్తం ఓడుతూనే వైసీపీ ఏజెంటు బూత్లో కూర్చున్నారా? ఒకసారి కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మేనమామ అంటుండే ఒంటిమిట్ట బూత్ మీద పడ్డాడంట, ఆయనలో రౌడీ బయటకు వచ్చాడు. ఏది అవినాష్ అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా రౌడీ షీటు, నా మీద కూడా రౌడీ షీటు ఓపెన్ చేయాల్సిందే. నేను మేనమామని అనుకున్నాడు ఏమో, అక్కడికి వెళ్ళి గందరగోళం చేశాడు, ఈడ్చి బయట పడేశారు. పోలీసులు మొత్తం అందరినీ ఈడ్చి బయటపడేసి స్వేచ్ఛగా నిర్భయంగా ప్రశాంతంగా ఎన్నిక జరిగేటట్లుగా చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.